నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం జీఎస్టీ సంస్కరణలపై జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని పన్నుల విషయంలో దేశమంతా ఒకటే ప్రయోజనాలు కలిగేలా చర్యలు చేపట్టామన్న నరేంద్ర మోదీ నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ సంస్కరణలు భారీగా తగ్గనున్న నిత్యావసరాల ధరలు రేపటి నుంచి ప్రారంభం కానున్న దసరా మహోత్సవాలు శోభాయమానంగా ముస్తాబైన విజయవాడ ఇంద్రకీలాద్రి వాతావరణంలో మార్పుల కారణంగా ఈరోజు రేపు ఉత్తర దక్షిణ కోస్తాంధ్రాల్లో ఉరుములతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్న రాష్ట్ర వాతావరణ శాఖ ఇక వివరాలు వన్ నేషన్ వన్ ట్యాక్స్ కల సాకారమైందని రేపటి నుండి దేశంలో జీఎస్టీ బడ్జెట్ ఉత్సవ్ ప్రారంభం కానుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేటి అర్ధరాత్రి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి రానున్న సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. అతిపెద్ద పన్నుల సంస్కరణలు జరిగినట్లు తెలిపారు. నవరాత్రి మొదటి రోజు సూర్యోదయంతో తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తాయన్నారు. పన్నుల విషయంలో దేశమంతా ఒకటే ప్రయోజనాలు కలిగేలా చర్యలు చేపట్టడం జరిగిందని ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. దేశ ఆర్థిక ప్రగతిలో జీఎస్టీ కీలక పాత్ర పోషిస్తుందని జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయని అన్నారు. కొత్త సంస్కరణలతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. कल से देश में जीएसटी बचत उत्सव शुरू होने जा रहा है. इस जीएसटी बचत उत्सव में आपकी बचत बढ़ेगी और आप अपनी पसंद की चीजों को और ज्यादा आसानी से खरीद पाएंगे. हमारे देश के गरीब, मध्यम वर्गीय लोग, न्यू मिडिल क्लास, युवा తగ్గించిన జీఎస్టీ రేట్లు, సరళీకరించిన పన్ను విధానాలు సూక్ష్మ, చిన్న, కుటీర పరిశ్రమలకు రెట్టింపు ప్రయోజనం కలుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించారు. ఈ సంస్కరణలు ఎంఎస్ఎంఈలకు అధిక అమ్మకాలతో పాటు తక్కువ పన్ను భారం వంటి ప్రయోజనాలను చేకూరుస్తాయని తెలిపారు. ఈ సంస్కరణలు పన్ను చెల్లింపులను సులభతరం చేస్తాయని, చిన్న వ్యాపారాలు సులభంగా తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి సహాయపడతాయని అన్నారు. ఎంఎస్ఎంఈ రంగం ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారు చేసే ప్రపంచ వేదికపై దేశ గుర్తింపును బలోపేతం చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. उद्योगों को बहुत फायदा होगा, उनकी बिक्री बढ़ेगी और टैक्स भी कम देना पड़ेगा, यानी उनको भी डबल फायदा होगा. इसलिए आज मेरी एमएसएमई से लघु उद्योग हो, सूक्ष्म उद्योग हो, कुटीर उद्योग हो, आप सबसे बहुत अपेक्षाएं हैं. आपको भी पता है जब भारत समृद्धि के शिखर पर था तब भारत की अर्थव्यवस्था का मुख्य आधार हमारे एमएसएमई थे, हमारे लघु और कुटीर उद्योग थे. भारत की मैन्युफैक्चरिंग, भारत में बने सामानों की क्वालिटी बेहतर होती थी. हमें उस गौरव को वापस पाना है. हमारे लघु उद्योग जो बनाए वो दुनिया में हर कसौटी पर बेस्ट हो, उत्तम से उत्तम हो. हम जो मैन्युफैक्चर करें वो दुनिया में आन बान शान के साथ बेस्ट के सारे पैरामीटर को पार करने वाला. పౌరులందరూ దేశంలో తయారైన ఉత్పత్తులను ఎంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ప్రతి ఇంట్లోనూ, దుకాణాలలో స్వదేశీ తయారీ వస్తువులు కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్తో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని కలిసి సాధించడానికి ఉత్పత్తి, పెట్టుబడులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. గతంలో దేశంలో తయారైన వస్తువులపై అపనమ్మకం ఉండేదని, కానీ నేడు ప్రపంచం మొత్తం మన వస్తువులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోందని ప్రధాని పేర్కొన్నారు. स्वदेशी के मंत्र से ही शक्ति मिलेगी. आज जाने अनजाने हमारी रोजमर्रा की जिंदगी में बहुत सी विदेशी चीजें जुड़ गई है, हमें पता तक नहीं है. हमारे जेब में कंघी
विदेशी हैं कि देसी हमें पता ही नहीं है। हमें इनसे भी मुक्ति पानी होगी। हम वो सामान खरीदें जो मेड इन इंडिया हो, जिसमें हमारे देश के नौजवानों की मेहनत लगी हो, हमारे देश के बेटे बेटियों का पसीना हो। हमें हर घर को स्वदेशी का प्रतीक बनाना है, हर दुकान को स्वदेशी से सजाना है। गर्व से कहो ये स्वदेशी है, गर्व से कहो मैं स्वदेशी खरीदता हूं। ఈ రోజు అర్ధరాత్రి నుంచి నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు ప్రారంభమవుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. జీఎస్టీ సంస్కరణలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇకపై కేవలం 2 ప్రధాన పన్ను స్లాబులు 5%, 18% మాత్రమే ఉంటాయని తెలిపారు. దీనివల్ల ఆహారం, మందులు, సబ్బులు, బీమాతో పాటు ఇతర నిత్యావసర వస్తువులు చౌకగా లేదా పన్ను రహితంగా లభిస్తాయని పేర్కొన్నారు. उतने ही आवश्यक होते हैं। इसलिए देश की वर्तमान जरूरतों और भविष्य के सपनों को देखते हुए जीएसटी के ये नए रिफॉर्म्स लागू हो रहे हैं। नए स्वरूप में मुख्य रूप से अब सिर्फ 5% और 18% के ही टैक्स स्लैब रहेंगे। इसका मतलब है रोजमर्रा के इस्तेमाल की ज्यादातर चीजें और सस्ती हो जाएगी। खाने पीने का सामान, दवाइयाँ, साबुन, ब्रश, पेस्ट, स्वास्थ्य और जीवन बीमा, ऐसे अनेकों सामान, अनेकों सेवाएं या तो टैक्स फ्री होगी या फिर केवल 5% टैक्स देना होगा। जिन सामानों पर पहले 12% टैक्स लगा करता था, उसमें से 99% यानी करीब करीब 100 के निकट 99% चीजें अब 5% टैक्स के दायरे में आ गई है। అలాగే గత 11 సంవత్సరాలలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని, వీరంతా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న కొత్త మధ్యతరగతి వర్గంగా ఎదిగారని అన్నారు. అలాగే రాబోయే జీఎస్టీ సంస్కరణలతో మధ్యతరగతి ప్రజలకు భారీగా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం బడ్జెట్లో 12 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపబడిందని, ఇది మధ్యతరగతి ప్రజలకు భారీ ఉపశమనాన్ని ఇస్తుందని ప్రధాని వివరించారు. 25 करोड़ का एक बहुत बड़ा समूह नियो मिडिल क्लास के रूप में आज देश के अंदर बहुत बड़ी भूमिका अदा कर रहा है। इस नियो मिडिल क्लास की अपनी एस्पिरेशंस हैं, अपने सपने हैं। इस साल सरकार ने 12 लाख रुपए तक की इनकम को टैक्स फ्री करके एक उपहार दिया और स्वाभाविक है जब 12 लाख रुपयों का इनकम टैक्स में राहत हो जाए तो मध्यम वर्ग के जीवन में तो कितना बड़ा बदलाव आता है, कितनी सरलता सुविधा हो जाती है। और अब गरीबों की भी बारी है, नियो मिडिल क्लास की बारी है। अब गरीब को, नियो मिडिल क्लास को एक तरह से डबल बोनांजा मिल रहा है। जीएसटी कम होने से अब देश के नागरिकों के लिए अपने सपने पूरे करना और आसान होगा। घर बनाना, टीवी, फ्रिज खरीदने की बात हो, स्कूटर, बाइक, कार खरीदना हो, ये सब पर अब कम खर्च करना होगा।
రేపు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వీటిలో 2 భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి విలువ సుమారు 3,700 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అధికారులు తెలిపారు. వీటికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే వైద్య, ఆరోగ్య, అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టనున్నారు. అదేవిధంగా త్రిపురలో నూతనంగా నిర్మించిన మాతా త్రిపుర సుందరి ఆలయ భవన సముదాయాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. ఇటీవల ప్రధాని మణిపూర్, అస్సాం, మిజోరాం వంటి రాష్ట్రాలలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. స్థానిక పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర మంత్రులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గుట్టిపాటి రవికుమార్లతో కలిసి హోంమంత్రి శంకుస్థాపనలు చేశారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 50 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రహరీ గోడ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల కల్పన ఎంతో అవసరమని, అందుకే వీటి నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యాలకు భరోసానిచ్చేలా ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 75 మంది లబ్ధిదారులకు గాను 32 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా అమలు చేస్తున్నామని 15 నెలల్లో కాలంలో పాలకొల్లు నియోజకవర్గంలో 7,13,42,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదలకు వైద్య ఖర్చులకు అందించామన్నారు. ఆ వైద్యంకి మీరు చెల్లించినటువంటి బిల్లులు మా ఆఫీస్కి తీసుకొచ్చి మరి ఇక్కడ అందించిన తర్వాత మీకు ఈరోజు ఏదైతే CMRF చెక్కులు ఇప్పుడే చూస్తూ ఉంటే మరి 32 లక్షల రూపాయలు ఈరోజు మీకు అందజేయడం జరుగుతుంది. ఈ రోజుకి ఈ సంవత్సర కాలంలోనే మన పాలకొల్లు నియోజకవర్గంలో ఇప్పటికీ 7,13,42,000 రూపాయలు ఈ రోజుకి మీకు అందించడం జరిగింది. సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే సంవత్సరం కాలంలోనే అక్షరాల 7,13,42,000 రూపాయలు ఇప్పటి వరకు. ఇది మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ. అంటే ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నా సరే చెక్లు ఇస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. పుట్టపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెట్టినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. సోషల్ మీడియా వేదికగా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినా, మతపరమైన విద్వేషపూరిత పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి కాబట్టి సత్యసాయి డిస్ట్రిక్ట్లో సోషల్ మీడియా కేసెస్ పైన మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఇతర వర్గాల మధ్యలో గొడవ జరుగుతున్నట్టు కానీ, ఇండివిజువల్గా ఇంపార్టెంట్ లీడర్స్ పైన కానీ, లేకపోతే ఆడవాళ్ళ పైన కానీ అసత్యంగా పోస్ట్ వేస్తున్న వాళ్ళపైన గతం నుంచి కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాము. దాని ఒక కంటిన్యూయేషన్గా కదిరి టౌన్లో కౌలేపల్లి అంజద్ ఖాన్ అలియాస్ మెగా అంజద్ అని చెప్పేసి జోగుపాలెం చెందిన వ్యక్తిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళపైన గతంలో కూడా దాదాపు 4 కేసులు ఉంది. ఈ టైం మన కదిరి టౌన్లో కూడా ఇంకా 5వ కేసు రిజిస్టర్ చేశాము. సో వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా ప్రొవోకేటివ్ పోస్ట్ పెడుతున్నారు. వీళ్ళపైన చీటింగ్ కేసు, ఫోర్జరీ కేసు కూడా ఉంది. మంచి దానికి వాడకుండా చెడు మార్గంలో సోషల్ మీడియాను వాడుతున్న వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ మావులమ్మ అమ్మవారి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. దసరా మహోత్సవాలకు నాందిగా జరిపే ఈ శోభాయాత్రలో మహిళలు కలశాలతో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలతో యాత్రను ప్రారంభించారు. భీమేశ్వర స్వామి దేవస్థానం, పొట్టి శ్రీరాములు సెంటర్, తహసీల్దార్ కార్యాలయం మీదుగా ఆలయం వరకు శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది.
ఇప్పుడు ప్రకటనలు. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. इस अभियान का नारा टीबी संबंधित भेदभाव को मिटाओ, देश को टीबी मुक्त बनाओ. एक्टिव टीबी रोगी के करीबी संपर्क में आने से टीबी फैल सकता है, लेकिन नियमित उपचार शुरू होते ही टीबी रोगी से दूसरों में बीमारी का संक्रमण बंद हो जाता है. यहाँ तक कि सिर्फ हाथ मिलाने या टीबी रोगी के साथ समय बिताने से टीबी नहीं फैलता. तो बताइए आप, जब टीबी की जांच और उपचार है आसान, तो डर या भेदभाव की कैसी बात? ना शर्माना, ना घबराना, टीबी की जांच करवाना. टीबी के लक्षण होने पर तुरंत अपने नजदीकी निजी या सरकारी अस्पताल या आयुष्मान आरोग्य मंदिर में जाएं. इस संदेश को औरों तक पहुंचाकर आइए टीबी को जड़ से मिटाएं. हमें इन मरीजों को ज्यादा से ज्यादा जागरूक करने पर भी उतना ही ध्यान देना होगा. डाउनलोड करें टीबी आरोग्य साथी ऐप. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी. తిరిగి వివరాలకు వెళితే తిరుపతిలోని ఆకాశవాణి కార్యాలయాన్ని ప్రసార భారతి బోర్డు చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్ పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ కార్యాలయంలో మొక్కలు నాటారు. స్టేషన్లోని కంట్రోల్ రూమ్, స్టూడియోను పరిశీలించారు. ఆకాశవాణిలో శ్రోతలకు అందిస్తున్న ప్రసారాలను అడిగి తెలుసుకున్నారు. శ్రోతలను అలరించేలా మరిన్ని కార్యక్రమాలు రూపొందించాలని అధికారులు, ఉద్యోగులకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసారాల ద్వారా దేశ ప్రజలకు విభిన్న కార్యక్రమాలను అందించిందన్నారు. आज मुझे यहाँ तिरुपति रेडियो स्टेशन आकाशवाणी का जो है उसमें आने का मौका मिला. बहुत ही अच्छी सुविधाएं यहाँ पर हैं. भगवान वेंकटेश्वरा की जो आरती और भगवान वेंकटेश्वरा से संबंधित कार्यक्रमों को हम प्रयास कर रहे हैं कि आकाशवाणी के माध्यम से और दूरदर्शन के माध्यम से पूरे देश के हमारे जितने श्रद्धालु हैं उन तक पहुँचाएँ. पहले ये आरती हमारे यहाँ से टेलीकास्ट होती थी, ब्रॉडकास्ट होती थी, बंद हो गई थी. अभी पुनः मुख्य कार्यकारी अधिकारी से वार्ता हुई है और शीघ्र ही हम ऑल इंडिया रेडियो पे और दूरदर्शन के माध्यम से भगवान श्री वेंकटेश्वरा की जो कार्यक्रम है, जो आरती है, उसको हम अपने ऑल इंडिया रेडियो के स्टेशन से, तिरुपति स्टेशन से और उसके माध्यम से देश के अन्य स्टेशनों से भी प्रसारित करना प्रारंभ करेंगे. రేపటి నుంచి విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు అక్టోబర్ 2 వరకు కొనసాగనున్నాయి. భారతదేశంలో ప్రధాన శక్తి క్షేత్రాలలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి క్షేత్రం విశిష్టమైనది, మహిమాన్వితమైనదిగా గుర్తింపు ఉంది. పరమ పావన కృష్ణ తీరంలో ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గాదేవి, శ్రీ మల్లేశ్వర స్వామివారు స్వయంగా అవతరించడం విశేషం. రేపు అమ్మవారు శ్రీ బాలా త్రిపురసుందరీదేవి అలంకారంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు 23న గాయత్రీదేవి, 24న అన్నపూర్ణాదేవి, 25న కాత్యాయనీదేవి, 26న మహాలక్ష్మీదేవి, 27న లలితా త్రిపురసుందరీదేవి, 28న మహాచండీదేవి, 29న సరస్వతీదేవి, 30న దుర్గాదేవి, అక్టోబర్ 1న మహిషాసురమర్దినీదేవి, 2న రాజరాజేశ్వరీదేవి రూపాలలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. 2వ తేదీనే సాయంత్రం 5 గంటలకు హంసవాహన తెప్పోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా 29న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. భారత యువత సాధికారతకు ప్రధాని మోదీ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. విద్యా విధానంలో సమూల మార్పులు, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి దూరదృష్టి ఉన్న కార్యక్రమాలు, సృజనాత్మక రంగాల్లో కల్పిస్తున్న అవకాశాలు ఇవన్నీ యువశక్తిని దేశ భవిష్యత్తు నిర్మాణంలో కీలక భాగస్వామిగా నిలబెడుతున్నాయి. ఆ విశేషాలను ఈ కథనంలో చూద్దాం. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్కరణలు, పథకాలు ప్రతి స్థాయిలో, ప్రతి రంగంలో యువతకు సాధికారత కల్పించాయి. స్కిల్ ఇండియా కొత్త అవకాశాలను సృష్టించింది. స్టార్టప్ ఇండియా యువతకు కొత్త అవకాశాలను ఇచ్చింది. జాతీయ విద్యా విధానం అభ్యసన పరిధిని విస్తరించింది. డిజిటల్ ఇండియా ప్రపంచ స్థాయి పోటీతత్వాన్ని తీసుకొచ్చింది. నూతన విద్యా విధానం విద్యార్థులను కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, వినూత్న ఆలోచనలతో అనుసంధానించింది. స్కిల్ ఇండియా పథకం లక్షలాది మంది యువతకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించి
వారిని ఉద్యోగాలకు మరియు స్వయం ఉపాధికి సిద్ధం చేసింది. భారతీయ యువత ఉద్యోగం కోసం చూసేవారి నుండి ఉద్యోగాలను సృష్టించేవారిగా మారుతున్నారు. నేడు భారతదేశంలో చాలా వరకు స్టార్టప్లు ఉన్నాయి. ఈ డైనమిక్ స్టార్టప్లు ఎంతో మందికి ఉద్యోగాలను సృష్టించాయి. స్టార్టప్ ఇండియా భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా మార్చింది. మొబైల్ ఫోన్, కెమెరా మరియు ఇంటర్నెట్ యువతకు సృజనాత్మకత, ఉపాధికి కొత్త సాధనాలుగా మారాయి. క్రియేటివ్ ఎకానమీలో వేలాది మంది యువత యూట్యూబ్, గేమింగ్, పాడ్కాస్టింగ్ ద్వారా ప్రపంచ గుర్తింపు పొందుతున్నారు. ఈరోజు భారతదేశంలో డిజిటల్ క్రియేటర్లు ఏవీజీసీ రంగంలో డిజిటల్ ప్రతిభను కనబరుస్తున్నారు. వేవ్ సమ్మిట్ వంటి వేదికలు భారతదేశ డిజిటల్ ప్రతిభను ప్రపంచానికి అనుసంధానించాయి. ఈరోజు భారతీయ యువత దేశ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. దేశాభివృద్ధి ప్రయాణంలో వారు సమాన భాగస్వాములు. భారతదేశాన్ని ప్రపంచంలో సరైన స్థానానికి తీసుకువెళ్లడానికి యువతకు అవసరమైన సాధనాలు, సాంకేతికత, శిక్షణను ప్రభుత్వం అందిస్తుంది. గత నెల 25 నుంచి పౌర సరఫరాల శాఖ పాత రేషన్ కార్డుల స్థానంలో రాజముద్ర, క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తోందని శ్రీకాకుళం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జి సూర్యప్రకాశ్రావు పేర్కొన్నారు. జిల్లాలోని 30 మండలాల్లో సుమారు 7 లక్షల రేషన్ కార్డులు ఉండగా ఇంతవరకు 88% పంపిణీ పూర్తయిందన్నారు. వలస వెళ్లిన కుటుంబాలు ఎక్కువగా ఉండడం వల్ల కార్డుల పంపిణీలో కొంత జాప్యం జరుగుతుందన్నారు. రెవెన్యూ సిబ్బంది, డీలర్లు, సచివాలయ ఉద్యోగుల సమన్వయంతో కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. పౌర సరఫరాల శాఖకు సంబంధించి మన జిల్లాలో 6,57,000 కార్డులు, పైచిలుకు కార్డులు ఉన్నాయి. ఈ రేషన్ కార్డులు పాత రేషన్ కార్డు స్థానంలో కొత్తగా స్మార్ట్ రైస్ కార్డ్స్ అని ప్రభుత్వం వారు సప్లై చేయడం జరిగింది. ప్రింట్ చేసి కార్డు వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో 90% వరకు డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. దీంట్లో కొంతమంది డెత్ కార్డ్స్ ఉన్నాయి. అదొక 3-4 వేలు వరకు రావచ్చు. అది కూడా ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాము. అది కాకుండా మిగతావి మైగ్రేటెడ్ పీపుల్ ఎవరైతే పర్సన్స్ అవుట్ సైడ్ డిస్ట్రిక్ట్ ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాదాపుగా మన స్మార్ట్ రైస్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది లాస్ట్కి వచ్చేసింది, కంప్లీట్ అయిపోతుంది. మన రేషన్ సప్లై విషయంలో కూడా మనకి 90% రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయ్యింది. సహోదరుల దుకాణం ద్వారా ప్రస్తుతానికి బియ్యం, పంచదార 2 ఇస్తున్నాము. బియ్యం అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాము, అందరికీ తెలిసిందే. స్వచ్ఛత కోసం ఒకరోజును ప్రత్యేకంగా కేటాయించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ స్కాచ్ అవార్డును ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అందుకున్న సందర్భంగా విజయవాడలో ఆయన మాట్లాడుతూ గ్రామాలను శుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛరథం అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించామని, సిబ్బంది ప్రతి ఇంటికి వచ్చి పనికిరాని వస్తువులు తీసుకుని వాటి విలువకు తగ్గట్టు సరుకులు ఇస్తున్నట్లు చెప్పారు. పర్యావరణానికి హాని లేకుండా చెత్తను సంపదగా మార్చే దిశగా అనేక కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. వస్తు సేవల పన్ను జీఎస్టీ 2.0లో కేంద్ర ప్రభుత్వం భారీ సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సంస్కరణలు ఈరోజు అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా అమలు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వస్తువులపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించింది. ఈ మార్పుల వల్ల మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం లభిస్తుంది. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, 32 అంగుళాల కంటే పెద్ద ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీల ధరలు తగ్గే అవకాశం ఉంది. డిష్ వాషర్లు, వాషింగ్ మిషన్లు, వాక్యూమ్ క్లీనర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, హీటర్లు, మిక్సర్లు, గ్రైండర్లు వంటి గృహోపకరణాలపై పన్ను భారం తగ్గుతుంది. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఏసీల కోసం ముందస్తు బుకింగ్లు స్వీకరించడం ప్రారంభించాయి. దుర్గా పూజ, నవరాత్రి వేడుకలకు నాంది పలుకుతూ దేశవ్యాప్తంగా నేడు మహాలయ అమావాస్యను జరుపుకుంటున్నారు. ఈ రోజుతో పితృపక్షం ముగిసి దుర్గామాత రాక ప్రారంభమవుతుంది. ఇది పితృదేవతలకు నివాళులర్పించే సమయం నుండి పండుగలకు మారడాన్ని సూచిస్తుంది. మహాలయ అమావాస్యతో ముడిపడి ఉన్న ముఖ్యమైన ఆచారాలలో ఒకటి. ఇది అధికారికంగా 9 రోజుల పాటు జరిగే దుర్గా పూజలకు ఆరంభాన్ని తెలుపుతుంది. ఈ సందర్భంగా ప్రజలు తమ పూర్వీకులకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. ఇది వారికి మోక్షాన్ని, శాంతిని కలుగచేస్తుందని నమ్ముతారు.
వియత్నాంలోని మెకాంగ్ డెల్టా ప్రాంతంలో వేలాది కుటుంబాలు సేనే డోల్తా అనే సంప్రదాయ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాయి. తమ పూర్వీకులకు నివాళులర్పించి కృతజ్ఞతలు తెలియజేసే ఈ పండుగను ఈ సంవత్సరం తమ కొత్త ఇళ్లలో జరుపుతారు. స్థానిక అధికారులు కూడా ఈ సందర్భంగా ప్రజలకు బహుమతులు అందజేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అమెరికాలో ఉద్యోగాలు చేసుకునే వారికి అత్యంత కీలకమైన H-1B వీసాల రుసుమును $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీనిపై అధ్యయనం చేస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. H-1B వీసాలపై విధించిన ఆంక్షలతో అనేక కుటుంబాల మీద ప్రభావం పడే అవకాశం ఉంటుందని, ఈ సమస్యపై అమెరికా అధికారులు దృష్టి పెడతారని ఆశిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో ప్రభావం పడే అంశాలను అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు మని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే H-1B వీసా ఫీజును భారీగా పెంచడంతో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో భారత దౌత్య కార్యాలయం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ను ఏర్పాటు చేసింది. అమెరికాలోని భారతీయులు తమ సమస్యలపై 1-202-550-1931 నంబర్కు ఫోన్ లేదా వాట్సాప్ చేయాలని సూచించింది. అమెరికా ప్రభుత్వం శనివారం ప్రకటించిన H-1B వీసా నిబంధనలలో స్వల్ప మార్పులు చేసింది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లివిట్ తాజాగా ప్రకటన జారీ చేశారు. H-1B వీసా పొందేందుకు $1,00,000 వరకు రుసుము విధించగా దీనిని కేవలం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే పరిమితం చేసినట్లు వివరించారు. ఇప్పటికే H-1B వీసాలు కలిగి ఉన్నవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే H-1B వీసాలు కలిగి ఉండి దేశం వెలుపల ఉన్నవారు తిరిగి అమెరికాకు ప్రవేశించడానికి ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. H-1B వీసా హోల్డర్లు ఎప్పటిలాగానే దేశం విడిచి వెళ్లి తిరిగి ప్రవేశించవచ్చునని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 126వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117800 నంబరుకు ఈ నెల 26వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింకు ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఈ రోజు రేపు ఉత్తర దక్షిణ కోస్తాంధ్రాల్లో ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాల్లో 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఈశాన్య బంగాళాఖాతంలో ఈ నెల 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది ఈ నెల 27వ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. కాగా ఆదివారం రాత్రి విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.